తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ అనిల్ జయంత్ గారికి, ఫార్మర్ చైర్మన్ తెలంగాణ బీసీ కమిషన్ వక్లాభరణం కృష్ణమోహన్ గారికి, అలాగే సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి సమ్మయ్య గారికి, ప్రొఫెసర్ తిరుమలి గారికి, ప్రొఫెసర్ సింహాద్రి గారికి, జస్టిస్ పి చంద్రకుమార్ గారికి, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి, అలాగే తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సతీష్ కొట్టే గారికి, తెలంగాణ బీసీ కల్చరల్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వరంగల్ శ్రీనివాస్ గారికి, ఆయన బృందానికి, అలాగే సోదరుడు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, అలాగే పి విజయ్ కుమార్ గారికి, గెల్లా భద్రే గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరి మనులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సమయం ఆసన్నమైందన్న విషయం ఈ సంఘాల ద్వారానే సమాజానికి ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించిందంతా అగ్రకులాలు మాత్రమే పరిపాలించినాయి. వాళ్ళు అన్ని రంగాల్లో విఫలమైపోయినారు. వాళ్ళ పరిపాలన అంతా విఫలమైపోయింది. ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటే దాని అర్థమైంది, మేము అభివృద్ధి చేయలేకపోయినాం బీసీలను వెనుకబడిన తరగతులను అనేది ఆ పార్టీలు, ఆ వర్గాలు, ఆ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు అంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చారు కదా, ఇంట్లో వర్గీకరణ చేద్దాం. ఇది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏబిసిడి వర్గీకరణ చేద్దాం. ఎందుకు చేద్దామంటున్నట్టే, కేవలం ఈడబ్ల్యూఎస్ లో అత్యధికంగా లబ్ధి పొందుతున్న ఫేక్ సర్టిఫికెట్లు మాత్రమే. ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణుడికి అవకాశం దొరకలేదు, పేద కోమటాయకు అవకాశం దొరకలేదు, పేద రెడ్డి బిడ్డకు అవకాశం దొరకలేదు. కాబట్టి మాకెట్లాగో న్యాయం చేయలేదు మీరు, అది అర్థమైపోయింది. మీ దాంట్లో ఉన్నటువంటి వర్గాలకు న్యాయం చేయమని బీసీలుగా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమల జనాభా 1,02,000 మంది, కానీ అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోమటోలు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే ఒక్క ఆయనే ఉన్నారు. ఓసీల్లోనే ఎంత వివక్షత ఉందో మనం చూడాలి. కోమటి పేద కోమటి వాళ్లకు న్యాయం చేసేది కేవలం బీసీలు మాత్రమే చేస్తారు. అందుకోసమే వాళ్ళు మనతో కలిసి వస్తా ఉన్నారు. ఇలా పేద బ్రాహ్మణులకు న్యాయం చేసేది ఓన్లీ బీసీలు మాత్రమే చేస్తారు. కాబట్టి కనీసం మమ్మల్ని ఉద్ధరించలేదు ఈ 70 ఏళ్ల నుంచి, మీలో ఉన్న పేదవాళ్ళను కూడా మీరు ఉద్ధరించలేదంటే మీ పరిపాలన అంతా డొల్ల, మీ వల్ల కాదు. 70 సంవత్సరాల పాటు మీ పరిపాలన చూసినాం సార్, ఇక చాలు, మాది మేమే చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. ఇక తెలంగాణ బీసీ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు బీసీ మీటింగ్ రావాలంటే ఓ భయం, ఓ ఆందోళన. ఏందో ఈ ప్రభుత్వాలు మనవి కావు కదా, మనవి కానందుకే రమ్మంటున్నాం. మన అయితే మనం ఎందుకు పిలుస్తాం? మనవి కాదు కాబట్టే రమ్మంటున్నాం. ఒక విచిత్రమైన సంఘటన నా క్యూనియస్ ఆఫీస్ లో జరిగింది. ప్రొఫెసర్ సార్, ఒక ఆయన పాపం బీసీ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి తక్కువగా మంది ఉండేటువంటి ఒక కులం నుంచి తహసీల్దార్ అయింది. ఆయన తహసీల్దార్ అయితే ఆయన ఏసీబీ పట్టించారు, నా దగ్గరకు వచ్చారు. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి గారు, ఆయన కింద ఈయన పనిచేయలేక వెంటనే ఏసీబీకి పట్టించి ఇంకో బీసీని పెట్టి కథం వెళ్ళిపోయింది ఇన్ఛార్జ్ ఆయన. ఈ నమూనాలో కుట్ర జరిగింది. ఇంకా అంతేకాదు, ఇంకొక భారీ కుట్ర కూడా ఉంది. వెనకబడిన తర్వాత పిల్లలు సహజంగా ఎంపీసీ బైపీసీ చదవకపోతుండే, ఎందుకంటే వాళ్ళకు ఉండే అవకాశాలు తక్కువ. సిఈసి హెచ్ఈసి లాంటివి చదువుకునేటువంటి వాళ్ళు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గతంలో మ్యాథమెటిక్స్ టీచర్, సైన్స్ టీచర్ కి హెచ్ఎంఐ ప్రమోషన్లు తీసుకొచ్చారు గతంలో. అంటే దాని అర్థమైంది, హెచ్ఈసి ఈ సిఈసి చేసిన బీసీఓకి ఛాన్స్ లేదన్నట్టు. ఇన్ని రకాలైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి విద్యారంగంలో. ఏ రంగంలో చూసుకున్నా ఇదే కథ. మా ఓట్లతో గెలిచిన
నువ్వు రాజీనామా చేయాలంటే నీ ఓట్లే పిడికేయడానికి లేవు, నీ ఓట్లే కింది లేవు. ఈ గెలిచినట్ల ఎవరితో ఎవరు గెలిచింది అనేది నేను నియోజకవర్గాల వారికి వేసుకుంటూ వస్తున్నా. ఇక వాళ్ళకు వశపోతలేదు ఇప్పుడు. అదే మీ అమ్మాయి ఇన్ని రోజులు దాచిపెట్టి మళ్ళా బయటికి రాబట్టే ఈ లెక్క ఎట్లా చేద్దాం ఆయన పోయి తీర్మానం మీద కంప్లైంట్ ఇచ్చారు రెడ్డి పాపం త్వరగా. ఈ ఎక్కడే పాపం వాళ్ళని సీఎం పిచ్చారు ఓని అమ్మ లేదో ఉద్యోగం లేపుతున్నారు మీరు వాళ్ళ తిరిగి మీద పోతున్నారు బీసీల తిరిగి తిట్టినారు కథ వాళ్ళందరూ వాళ్ళు. మేము కోరుకునేది కదే, కూడా కదే. ఇలా హైదరాబాద్ లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి బిల్డింగ్లు కూలుస్తా ఉన్నారు కదా, మరి బీసీల బఫర్ జోన్లోకి బీసీల ఎఫ్టీఎల్ లోకి వచ్చి పదవులు పట్టకపోయినటువంటి వాళ్ళని మనం కూడా కొట్టాలా? హైడ్రా ఈ బీసీలో బీసీ జేసీబీ రావద్దా, బీసీ ఇటాచి రావద్దా? ఇది బీసీ ఇటాచి బీసీ జేసీబీతో తయారైతున్నటువంటి ఒక బలమైన ఉద్యమం ఈ బీసీలోంచి పుట్టింది. ఒకప్పుడు బీసీల మీటింగ్, బీసీ ఉద్యోగస్తుల మీటింగ్ అంటే మీటింగ్ పెట్టిన ఆయన ఇంకొక ఆయన ఇద్దరే బ్యానర్ కట్టుకొని కూర్చునేటోళ్ళు. ఇలా ఇంతమంది బీసీలు వచ్చి ఉద్యోగస్తులు వచ్చి చేసుకుంటామనేటువంటి స్పందన ఇక్కడ ఈ టూరిజం ప్లాజాలో కూర్చున్నారంటే నేను ఒకటి చెప్తా ఉన్నా బీసీ ఉద్యోగస్తులకు కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ ఉద్యోగికి అన్యాయం జరిగినా బండబెట్టి తొక్కుతా తీర్మానం చెప్తా ఉన్నా. వాళ్ళకు ఏ కష్టం వచ్చినా తీర్మానం అండగా ఉంటాడు, ఏ బాధ వచ్చినా తీర్మానం అండగా ఉంటాడు. ఇలా బీసీ ఉద్యోగస్తులను కానీ బీసీలను అక్రమంగా ఏసీబీలకు పట్టించినా కానీ మీరు కూడా చురువు చేయరి, ఎట్లా పట్టియాలని చేయరిగా తప్పది. వాడు ఇటుకతో పడితే మనం రాయితో పట్టవలసింది. ఈడబ్ల్యూఎస్ కోటా ఎంతమంది ఉన్నారు అందులో? ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేట్లలో కొద్ది మంది ఉంటారు, వెలమల్లో కొద్ది మంది ఉంటారు, పిడికేడు మంది కూడా ఉంటారు. 1 లేదా 1.5% మాత్రమే ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఎలిజిబిలిటీ వాళ్ళకు 10% అమలు చేస్తా ఉంటే, ఇలా బీసీఏలో మన మంగళాల బిడ్డ, మన చాకల బిడ్డ 250 మార్కులు వచ్చిన ఉద్యోగం లేదు, వాళ్ళకి మాత్రం 200 వచ్చే ఉద్యోగం వస్తా ఉంది. ఈ రిజర్వేషన్లు మీరు ఉడకడం కోసం లేదే, వెనకబడ్డటువంటి బిడ్డను ముందుకు తీసుకురావాలనేది రిజర్వేషన్ల ఉద్దేశం. మీరు మమ్మల్ని లెక్క పెట్టినట్టుగా మేము మిమ్మల్ని లెక్క పెడతాం. ఎస్సీల లెక్క మన దగ్గర ఉంది, ఎస్టీల లెక్క ఉంది, బీసీల లెక్క పెట్టమంటే లెక్క పెడతలేదు. ఇక 6.68% ఉన్నది ఓసీలే కదా. ఇక అలా లెక్క పెడితే మిగతాదంతా మనమేనా? ఆ మీద చుట్టూ లెక్క పెట్టేస్తే మిగతాదంతా బీసీలే కదా. బీసీ ఉద్యమాలు మొదలవుతా ఉంటే, బీసీలు ఆవాజ్ రేజ్ చేస్తా ఉంటే కొత్త పంచాయతీలు పుడతాయి. ఇప్పుడు కొత్త పంచాయతీలు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా నేను. కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకపోతే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వకపోతే తీర్మానమల్లన్నదే బాధ్యత. నేను చెప్తా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీ దాంట్లో బాధ్యత వహించిన ఎవరో రండి. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, మీ దాంట్లో బాధ్యత వహించిన ఎవరో రండి, లేదంటే మీ అధ్యక్షులు ప్రకటన చేయండి. మీరు చేయకపోతే మీ కర్మ, మీ పాడే మీరు వేసుకుంటా అంటే మేమేం చేయలేము, కానీ అగ్గిపెట్టె మాత్రమే ఇవ్వగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ బీసీ ఉద్యోగస్తులారా, ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఆర్టీసీ కార్మికులు వెళ్ళిర్రు, బీసీ సింగరేణి కార్మికులు వెళ్ళిర్రు, బీసీ ఉద్యోగస్తులు వెళ్ళిర్రు, బీసీ ప్రైవేట్ ఎంప్లాయీస్ వెళ్ళిర్రు, బీసీ క్యాబ్ డ్రైవర్స్ వెళ్ళిర్రు, బీసీ డ్రైవర్స్ వెళ్ళిర్రు, డాక్టర్స్ వెళ్ళిర్రు, అడ్వకేట్స్ వెళ్ళిర్రు. అర్థమైతే లేదా ఏం జరుగుతా ఉందో ఇంకా మీకు? సోయలేదా?
తలకొండపల్లిలో ఉన్నటువంటి ఓ పేద కోటాయన తోచి అరే అవుతుందా ఇది బీసీ రాజ్యం వాళ్ళెంట పోతే బతుకుతాం కానీ వాళ్ళు వస్తా ఉంటే మీరు ఇంకా తిరేషాలు చేసి మేము మీ కులగణన చేయము మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అనుకుంటే ఒక కులగణన చేయడానికి విధి విధానాలు ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నా, మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట కామారెడ్డి డిక్లరేషన్, దాన్ని అమలు చేయాల్సిందే. రాహుల్ గాంధీ గారు తలదించుకునే పని ఎవరు చేసినా ఈ రాష్ట్రంలో ఏ హోదాలో ఉన్నవారు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాలా మంది బీసీ నాయకులు బీసీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మీరు కూడా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. నన్ను గడికోగా నాకు మెసేజ్ పెడతా ఉంటారు రాజీనామా చేయి. నేనేం చేస్తారా మరి రాజీనామా? అర్థం కాదు. ఎవరు మాట్లాడాలి మరి మండలి ఎవరు మాట్లాడాలి మా బీసీల గురించి? ఫస్ట్ సభలో మాట్లాడినా కదా 9,000 కోట్లు ఎవరు పిక్చర్లు వేస్తారా? బీసీలు 50% పై చిలుకుంటే 2,91,000 కోట్ల బడ్జెట్ సగానికి సినిమా బీసీలకు ఇస్తే కదా లెక్క బడ్జెట్ అయ్యేదని చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనల్ తెలంగాణ రాజకీయాలని మొట్టమొదటిసారిగా బీసీలు శాసించబోతా ఉన్నారు. ఈ బీసీల రాజ్యంలో పేద కోమటాయని కూడా అసెంబ్లీకి తీసుకుపోయే బాధ్యత మాది. ఈ బీసీల రాజ్యంలో పేద బ్రాహ్మణుని కూడా మేము అసెంబ్లీకి తీసుకుపోతాము. వాళ్ళకు కూడా తగినంత న్యాయం చేస్తాం. అందుకోసమే నేను పిలుస్తా ఉన్నా, వైశ్య సోదరులారా, 70 ఏళ్ళు వాళ్ళ సోపరి పడితే మీకేం దొరకలే. ఇక రాని నేను పిలుస్తా ఉన్నా, బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడండి. మేము తీసుకుపోతాం, మేము మీకు సమాన వాటా ఇప్పించేటువంటి బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బ్రాహ్మణ సోదరులను కూడా పిలుస్తా ఉన్నా, రండి, మీకు అన్యాయం జరిగింది. ఒకప్పుడు 1952లో 38 మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇలా ఒక్కడే అంటూ అసెంబ్లీలో ఇలా మేము మీ కొంత ఇద్దాం, రండి, బీసీ ఉద్యమానికి అండగా నిలబడండి, మీకు ఇంత భోజనం పెడతాం, మీరు కూడా తినండి. విలమూలం అంటే పిలిచినా ఒకటే, అని పిలవకపోయిన ఒకటే, మంది లేదా? గత మంది ఎప్పుడు కేసీఆర్ గారు బీహార్కి వచ్చినామని ఎటుపోయినా మనకే ఇబ్బంది లేదు. ఇక ఆయన పార్టీ సంగతి కూడా మీకు ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బడా ఉంది, ఎవరికైనా కౌలుకి ఇస్తే చేసుకుంటారు. బీసీ వాళ్ళం అయితే ఆ పార్టీని కొనం, బీసీ వాళ్ళం అయితే ఆ పార్టీని కొనం. ఇంకా కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బీసీ బీఆర్ఎస్ నాయకులు అందరట మీటింగ్ పెట్టుకోవాలట. ఏమనంటే బీసీ రిజర్వేషన్ కోసం మీరు అంతా మీటింగ్ పెట్టు. ఎన్నడైనా కూర్చొని ఇచ్చిన అట్లా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా బీసీల గురించి మాట్లాడించినవా? ఇప్పుడు కేసీఆర్ గారంటే బీసీ ఉద్యోగం చేస్తారు, మేము లేమా, మేము చచ్చిపోయినా. ఇక నువ్వు కూర్చో, పింఛన్ ఇస్తాం సప్పుడే. బీసీలో లేమా, మేము ఉద్యమాలు చేస్తాం. ఇలా బీసీలు ఆర్థికంగా వెనుకబడి, ఎవరు చెప్పిండు ఆర్థికంగా వెనుకబడ్డారని? 3.5 లక్షల మంది బీసీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇక 3.5 లక్షల మంది. ఈ 3.5 లక్షల మంది ఆదివారం మటన్ పనిచేసి 500 కోట్లు అయితే ఒక్క పూట ఆదివారం మటన్ పనిచేసి 500 కోట్లు అయితే బీఆర్ఎస్ పార్టీని పోయేస్తాం నిమిషంలో. వెనకబడి బలహీన ఎవరు చెప్పిండు? బలమైన వర్గాలనే బీసీ వాళ్ళం, బలమైన వర్గాలను గుర్తుపెట్టుకోవాలి. థింక్ పాజిటివ్, పాజిటివ్ గా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలుపుకపోండి మన బిడ్డల్ని, మన సోదరులను. ఎక్కడ బీసీలు ఉన్నా కలుపుకొని పోండి. నెక్స్ట్ సారి జరిగేటువంటి ఈ ఎంప్లాయీస్ మీటింగ్ కిక్కించిపోవాలి. ఏ జిల్లాలో పెట్టినా దానికి మన సమాధానం కానీ మన సోదరులు రాష్ట్ర అధ్యక్షులు కానీ అందరికి చెప్తా ఉన్నా, ఏ జిల్లాలో పెట్టు తీర్మానం వస్తుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా ఈ ఎంప్లాయీస్ యూనియన్కు మద్దతుగా నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే జర్నలిస్టు సోదరులకు కూడా చెప్తా ఉన్నా, రండి, మన ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ బీసీల ఉద్యమం స్టార్ట్ అయింది. నా సోదరుడు శ్రీనివాస్ వచ్చే ఎటుపోయాడు? ఆలోచన వెనుకబడ్డావు, అదే నీతో వచ్చిన పాలి కదా. అడిగినా కాలోజీ టీవీ కాలోజీ టీవీ, మన తొలి వెలుగు, క్యూ న్యూస్,
1000 టీవీ నైన్ల కంటే ఇవి 3 ఖతర్నాక్ స్ట్రాంగ్ ఇవి బీసీలకు. ఇక ఒక ఆయన పాపం నిన్న నుంచి తగులుతా ఉండు, తీన్మార్ మల్లన్న రెడ్డిల ఓట్లు వద్దంటుండు కదా, మనం ఆయన ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే కేసీఆర్ ఇట్లనే ఊగిపోయిండ్రని వెళ్ళలేదు. కేసీఆర్ 10 ఏళ్ళు ఊగిపోయినా ముంగట, ఏది దోమగాని కింద తిరుగుతుంటే బ్యాట్ పట్టుకుని పెట్టినట్టు అయింది. అందుకోసమే చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్ననో కాలోజీ సీనునో తొలివేలుగు రఘునో ఇంకా మా బీసీ బిడ్డల ఛానళ్లను ఏమంటే ఏం చేయలేదు. మీ వల్ల కాదు, అది దానికి టైం అయిపోయింది. ఇవాళ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది అబ్కీ బార్ గట్టిగా ఆవాజ్, అబ్కీ బార్ జై బీసీ.